రాష్ట్రంలో 2 రోజులు పర్యటించనున్నారు ప్రధాని మోదీ. ఇవాళ ఆదిలాబాద్, రేపు సంగారెడ్డి జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కాసేపట్లో ప్రత్యేక విమానంలో నాగ్పూర్ చేరుకోనున్న ప్రధాని అక్కడి నుంచి హెలికాప్టర్లో 10 గంటల 20 నిమిషాలకు ఆదిలాబాద్ చేరుకుంటారు. రైట్గా డీటెయిల్స్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మోడీ టూర్ అప్డేట్స్ ఏంటి? సూర్య, గుడ్ మార్నింగ్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. 16 రాష్ట్రాలు 10 రోజుల్లో 12 రాష్ట్రాలు చుట్టిరావాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇందులో తొలి షెడ్యూల్ ఇవాటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. మరి కాసేపట్లో అంటే 10:30 గంటల ప్రాంతంలో నాగపూర్కి చేరుకుంటారు. నాగపూర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వస్తారు. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఎన్టీపీసీ అదేవిధంగా మిగిలిన కొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపన. దాదాపు 6,697 కోట్లతో, దాదాపు 6,500 కోట్లతో వారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళసైతో పాటు పలువురు ఉన్నతాధికారులు, పలువురు కేంద్ర అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. సో నరేంద్ర మోడీ భారత ప్రధాని వస్తున్న నేపథ్యంలో వారికి ఇన్వైట్ కూడా చేయబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాదాపు గంటన్నర షెడ్యూల్ ఆదిలాబాద్లో ఉంటుంది. ఆదిలాబాద్లో పలు ప్రారంభోత్సవాల శంకుస్థాపనలు, పలు ప్రారంభోత్సవాల అనంతరం వారు బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అడ్రస్ చేయబోతున్నారు. లోక్సభ ఎన్నికల్లో భారత ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ ఏం చేయబోతుంది, బీజేపీకి ఎందుకు ఓటేయాలి, బీజేపీకి ఓటు వేస్తే ఏం జరుగుతుందన్నది ఇలా అంటే భావి రోజుల్లో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా పబ్లిక్ మీటింగ్లో మోడీ అడ్రస్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత నేరుగా ఇవాళ నైట్ తమిళనాడుకు వెళ్తారు. తమిళనాడులో పలు కార్యక్రమాల్లో అక్కడ పాల్గొని మళ్ళీ 7:45 ఆ ప్రాంతాల్లో తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ రాజ్భవన్లోనే బస చేస్తారు. రేపు సంగారెడ్డి టూర్ ఉంది. ఇవాళ రేపు 2 రోజులు భారత ప్రధాని తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన నేపథ్యంలో పోలీసులు మిగిలిన ఉన్నతాధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.